హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? చాలామంది అంటే తమ్నైల్ చూడగానే అనుకునింటారు మనోడు ఏదో మళ్ళీ ఏదో ఒక బండి కొన్నాడని చెప్పేసి. అవునండి, కొన్నాను. కొని కూడా లాస్ట్ 1 వీక్ అయితే అయిపోయింది. ఇంతవరకు నేను కూడా వాడలేదు, మీకు కూడా చూపించలేదు. ఇప్పుడు వాడబోతున్నాను. దానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ అయితే ఈ బండి నాకు ఎంత లక్కీగా వచ్చింది అండ్ ఎలా ఎన్ని జిమ్మిక్లు జరిగి వచ్చింది అనేది ఈ వీడియోలో చెప్తాను. మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. 5 days అయిందా? 1 week. సో 1 week అయింది. నేను ఇంతవరకు మీ ముందుకి ఎందుకు తీసుకురాలేదంటే, అంటే మన వాళ్ళు ఏమన్నారంటే, లాస్ట్ టైం మన హల్కు చేసిన దారుణాలు అన్నీ ఇన్ని కాదు. సో అందుకని బండి యూస్ చేసేదలకి, జనాలు చూపించేదలకి పూజ చేద్దామన్నారు. గైస్, ఇదైతే ఎందుకు నాకు నచ్చట్లేదు. పూజ కన్నా ముందే తీసేస్తున్నా. ఓకే, బాగుంది సింబల్. అండ్ దీంట్లో మోడ్స్ ఇవన్నీ నేను ఒక ఫస్ట్ సర్వీసింగ్ తర్వాత మీకు దీంట్లో ఏమేమి ఆప్షన్లు ఉన్నాయి, ఏది యూస్ఫుల్ ఉంది, ఏది కంఫర్ట్గా ఉండేది అని మొత్తం చెప్తాను. ఫస్ట్ అయితే లెట్స్ గో పెద్దమ్మ తల్లి టెంపుల్ అండ్ మీట్ మై ఫ్రెండ్ తమ్ముడు చంటి అని చెప్పేసి, రోహిత్ రెడ్డి. సో మనోడు ఇచ్చిన సజెషన్ వల్లే 5 రోజులు ఇది బండి పక్కనే పెట్టాను నేను. చెప్పి వాళ్ళు అయితే టోకన్స్ తీసుకొచ్చేసారు. ఓకే, మనకి స్టిక్కర్తో పాటు 150 రూపీస్ ఛార్జ్ అయితే చేశారు. గుడ్ మార్నింగ్ గైస్. నేను చూసారు కదా, బండిని పూజ చేయించుకొని వచ్చాక లాంగ్ డ్రైవ్ వెళ్దాం అనుకున్నాను. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయాను. అండ్ ఇప్పుడైతే ఇదే వీడియోలోనే కంటిన్యూ అనుకుంటా. అసలు 2024, 2025 జిమ్మికి అంటే ఏమన్నా ఫీచర్స్ మారాయా, అండ్ లోపల ఎలా ఉంది, సీటింగ్ ఎలా ఉంది, అండ్ థార్కి దీనికి కంపేర్ చేయకూడదా అనేది ఇప్పుడైతే మనం ఒక మంచి ప్లేస్లో పెట్టి చూసుకుందాం. ఓకేనా? అండ్ చాలా మంది జోని అడిగారు కదా, జోజో ఎలా ఉంది అని. సో అదైతే ఇక్కడే ఉంది, చూపిస్తాను మీకు. సో జోజో అయితే ఇక్కడ ఉంది గైస్. దీనికి స్టీరింగ్ ఫీల్ అయితే భలే ఉంటుంది. అండ్ లోపల కంఫర్ట్ కూడా చాలా బాగుంది. థార్లో కొంచెం హైట్ అనిపిస్తుంది లారీలో కూర్చున్నట్టు, కానీ దీంట్లో కార్లో కూర్చున్నట్టే ఉంది. కానీ బండి కొంచెం అంటే వెనకాల స్పేస్ చూడండి. ఫస్ట్ ఒకసారి మనం ఒక మంచి హిల్ స్టేషన్ వెతుక్కొని దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు, నాకు తెలిసి అన్నీ ఉన్నాయి. లేవు అంటే ఏం లేవు. థార్లో లేనివి కూడా దీంట్లో ఉన్నాయి. అది నేను చూశాను, మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా వెయిట్ చేయండి. లెట్స్ గో. ఓవరాల్గా నాకైతే, నేను ఇప్పుడే కాదు, ఇప్పటికైతే 755 కిలోమీటర్లు అయితే తిప్పాను కదా దీన్ని. 1000 కిలోమీటర్స్కి దీని రివ్యూ ఉంటుంది. అండ్ మీకు చెప్పాను కదా, ఈ బండి నాకు ఇంత ఆఫర్లో ఎలా వచ్చింది అని చెప్పేసి. ఇది నేను డైరెక్ట్ షోరూంలోనే తీసుకున్నాను. షోరూంలో నేను తీసుకునేది డైరెక్ట్, నేను ఒక కస్టమర్ లాగా కాకుండా వసంత్ అన్న అనే ఒక ఆయన ఉన్నాడు. సో ఆయన దగ్గర మన పిఠాపురం, ఆయన దగ్గర ఫస్ట్ నా థార్ అయితే ఆయనకు సేల్ చేశాను. సేల్ చేసిన తర్వాత ఈ బండికి నాకు బెస్ట్ ఆఫర్ కావాలి అని అడిగాను. నేను రివీల్ చేయలేను, నాకు దాదాపు 3 లక్షల వరకు సేవ్ అయింది ఈ బండి తీసుకోవడంలో. బట్ ఎటువంటి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే నాకు ఇవ్వలేదు వీళ్ళు. ఎక్స్ట్రా ఫిట్టింగ్ అంతా మనం చేయించుకోవాలి. అండ్ మీలో ఎవరైనా అంటే మన ఏపీ బండ్లు తెలంగాణలో అమ్ముకోవాలనుకున్నా, తెలంగాణ ఏపీ ఎక్కడైనా సరే ఆయన అమ్మిస్తాడు.
సో ఆయన కార్ బజార్ కూడా ఉంది, దాని డీటెయిల్స్ మొత్తం మీకు పెడతాను. అండ్ కొత్త బండ్లు ఏదైనా బుక్ చేసుకోవాలంటే కన్నా ఆయన ద్వారా బుక్ చేసుకుంటే మీకు చాలా భారీ డిస్కౌంట్లు వస్తున్నాయి. ఎందుకంటే మనం పోయి మాట్లాడేదానికి ఆయన మాట్లాడేదానికి డీలర్ కాబట్టి ఆయనకు దీంట్లో కన్జ్యూమర్ ఆఫర్ ఎంత ఉంది అండ్ ఫైనాన్స్ ఆఫర్ ఎంత ఉంది, కంపెనీ ఆఫర్ ఎంత ఉంది, మొత్తం ఆయనకు తెలిసే ఉంది. సో ఆయన ద్వారా తీసుకోవడం బెస్ట్ అనిపించి నేను అయితే కర్నూలు, కడప అండ్ విజయవాడ అందరికైతే జిమ్మీ, నెక్సా వాళ్ళకి అందరికీ కాల్ చేసి మెయిల్స్ చేసి ఎన్నెన్నో చేశాను. కానీ నేను డైరెక్ట్గా కొనలేదు. వసంత్ అన్న అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు. సో ఆయన ద్వారా అయితే నేను కొన్నాను. ఐఎమ్ హ్యాపీ. సో మీకు కూడా ఏదైనా న్యూ వెహికల్ బుక్ చేసుకునే ప్లాన్ ఉన్నా, లేదన్నా మీ దగ్గర ఏదైనా సెకండ్స్ వెహికల్ ఉన్నా కూడా అది మార్చాలనుకుంటే కన్నా మీరు ఆయనను కన్సల్ట్ అయితే కన్నా మీరు యాక్చువల్లీ ఫస్ట్ ఒకసారి షోరూంలో మాట్లాడుకోండి. మీరు మాట్లాడిన దానికి ఆయన మాట్లాడేదానికి చాలా తేడా ఉంటుంది. అంటే మీరు మాట్లాడుకున్న తర్వాత ఆయన కాంటాక్ట్ అయినా కూడా ముందైనా ఆయనను కాంటాక్ట్ అయినా కూడా బెస్ట్ ప్రైస్కి, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని ప్రైస్కి అయితే ఆయన ఇప్పిస్తాడు మీకు. సో మీ దగ్గర ఏదైనా పాత వెహికల్ ఉన్నా కూడా ఎక్స్చేంజ్ మనం షోరూంలో వేసేదానికన్నా ఆయన దగ్గర ఎక్స్చేంజ్ తీసుకోవడం కూడా చాలా బెస్ట్ ప్రైస్ అయితే దొరుకుతుంది. సో అది నాకు అంటే జస్ట్ చెప్పడమే కాదు, మన ఓల్డ్ థార్ని అయితే ఆయనకే ఇచ్చాను నేను. అది ఇచ్చేసి ఆయన ద్వారానే ఈ బండి అయితే తీసుకున్నా. ఆయన నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో అండ్ ఇప్పుడు బ్లింక్ కూడా అయితే ఉంటుంది. వసంత్ ఆయన పేరు. నా పేరు చెప్పండి. అరే ఎవరో పడిపోయారండి. నాది క్యావా సో గైస్, ఇప్పుడైతే పూజ అవన్నీ అయిపోయాయి కదా, బండి గురించి చెప్తా అన్నాను కదా. సో బండి గురించి అంటే జిమ్మీ గురించి స్పెషల్ ఏంటి అని తెలుసుకోకముందు ఫస్ట్ ఒకసారి ఇంజన్ అయితే చూపించేస్తాను. ఎందుకంటే ఏ ఓనర్ అయినా వెహికల్ తీసుకోవాలంటే ఫస్ట్ దాని ఇంజన్ అయితే చూస్తారు. సో ఇంజన్ కెపాసిటీ ఎంత, ఇంజన్ మైలేజ్ ఎంత వస్తుంది, అండ్ మనకు ఏ వెదర్లో ఎలా దీని పర్ఫార్మెన్స్ ఉంటుంది అని తెలుసుకోవాలనుకుంటారు. సో దాని గురించి అయితే చెప్తాను. ఫస్ట్ ఒకసారి ఇట్రా బ్రో. దీనికి ఇంజన్ అన్లాక్ అంటే బానెట్ వచ్చేసి లాక్ బటన్ ఏదైతే ఇచ్చారు. ఓకే, సింపుల్. తార్ కూడా ఇక్కడే ఉంటుంది, కానీ దానికి మళ్ళీ ఇక్కడ మనకు ఓపెన్ చేసుకునేదానికి ఆప్షన్స్ ఉంటాయి కదా, ఇలా ఓపెన్ చేయాలి. దీనికి అయితే లేవు. ఫస్ట్ గైస్, ఇది ఇంజన్ వచ్చేసి 1.3 లీటర్తో అయితే వస్తుంది. ఇది యాక్చువల్లీ స్టాక్ టైర్లతో అండ్ ఎక్కువ క్యారీ కానీ లేదంటే కన్నా ఎక్కువ హార్బాటం చేయని వాళ్ళకు మ్యాక్స్ 16-17 మైలేజ్ వస్తుంది. నేను యూట్యూబ్లో రివ్యూ అయితే చూశాను, కంపెనీ వాళ్ళది పక్కన పెడితే. స్టాక్ టైర్లు మార్చిన వాళ్ళకు 12-14 వరకు, అంటే హైవేలో సిటీలో కంపేర్ చేసుకుంటే కానీ 12-14 వరకు వస్తుంది. ఇప్పుడు మన బండి అయితే స్టాక్ టైర్లతోనే ఉంది. టైర్లు చూసే ఉంటారు, చాలా చిన్నగా ఉన్నాయి. ఇదైతే మనకు సెట్ కాదు, టైర్లు అయితే మార్చాలి. అండ్ దీని బ్యాటరీ వరకు వస్తే కన్నా మనకు వీళ్ళు కంపెనీ వాళ్ళు ఎక్సైడ్ బ్యాటరీ అయితే ఇచ్చారు. ఎక్సైడ్. సో ఇది మంచి బ్యాటరీనే. నాకు థార్లో అమ్రాన్ బ్యాటరీ వచ్చింది, ఇది ఎక్సైడ్ బ్యాటరీ వచ్చింది. అండ్ ఇంకా క్లీన్నెస్ చూసుకుంటే ఇదండి, అంటే మరీ హెవీగా బానెట్ విప్పగానే మనం భయపడేటట్టుగా ఏం లేదు. ఎక్కడికైనా చేయబెట్టి మనం చూసుకోవచ్చు ఏదైనా ఉంటే కన్నా. ఓకే. అండ్ దీని ఇంకా పసిఫిక్స్ ఏమున్నాయి ఏంటనేది చదువుకొని దాని గురించి అయితే చెప్తా. ఇది ఇంజన్ అయితే ఇది పెట్రోల్ వర్షన్లోనే ఉంది జిమ్మీ అయితే కన్నా. ఇది 4-wheel డ్రైవ్ బండి వస్తుంది పెట్రోల్ వర్షన్లో. ఇంకా డీజిల్ వర్షన్లో నాకు తెలిసి లేదు. నేను పెట్రోలే కావాలని తీసుకున్నాను, ఎందుకంటే పెట్రోల్ అయితే మనకు ఎంత కూల్ వెదర్లో అయినా సరే మంచు ప్రాంతంలో కూడా ఈజీగా, అంటే స్టార్టింగ్ ట్రబుల్ రాకుండా స్టార్ట్ అయిపోతాయి బండ్లు ఇవి. అండ్ ఒక్క నిమిషం ఈ పూలారం తీసేస్తాను. సో ఓకేనా గైస్, లుక్ వైజ్గా అయితే కన్నా చాలామంది అంటే కొందరు నచ్చుతుంది, కొందరు నచ్చట్లేదు. ఎందుకంటే ఏదైనా ఓపెన్గా చెప్పాలి. లుక్ వైజ్ అయితే నేను వెళ్తుండే కన్నా నిన్న కూడా నాకు ఇక్కడ మన హెచ్ఎండి లేఅవుట్లో కూడా అడిగారు, బండి చూసేదానికి చాలా క్యూట్గా ఉంది, సింపుల్గా ఉంది అని చెప్పేసి. క్యూట్ అండ్ సింపుల్ అండ్ కొంచెం అగ్రెసివ్ వెహికల్ కూడా ఇది. ఎందుకంటే 4-wheel డ్రైవ్ ఎప్పుడైనా మనం బై చేసామనుకోండి దాంతో ఆఫ్ రోడింగ్ వెళ్తామని చెప్పి పక్కా కదా. సో ఇది 4-wheel డ్రైవ్. లోపలైతే చూపిస్తాను మీకు.
ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పుష్ స్టార్ట్ బటన్తో ఇది ఇచ్చారు మనకు. ఇదే స్టార్టింగ్, దీన్ని టచ్ చేస్తే స్టార్ట్ అవుతుంది, టచ్ చేస్తే ఆఫ్ అవుతుంది. అండ్ ఏసీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్కి కావాల్సింది ఏసీ కదా, ఏం బ్రో? సో ఏసీ అయితే ఎలా వస్తుంది? నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుంది కదా. అండ్ ఇది ఆటోమేటిక్ ఏసీ అండి. ఎందుకంటే మనం తీసుకున్న బండి ఆల్ఫా అంటే జిమ్నీలో టాప్ మోడల్, జిటా వేరియంట్ అని ఒకటైతే ఉంటుంది. అది వచ్చేసి బేసిక్ మోడల్. ఆల్ఫా మోడల్ తీసుకున్న వాళ్ళకు మీకు కొన్ని అంటే నేను ఇప్పటికైతే కనిపెట్టింది కాదు, వాడింది ఆటోమేటిక్ ఏసీ ఉంది. అండ్ తర్వాత క్రూజర్ ఉంది. సో ఇది మన క్రూజర్ మోడ్. ఇది మనం ఆన్ చేసినప్పుడు డాష్బోర్డ్లో కనపడుతుందా, ఎనేబుల్ టు క్రూజర్ మోడ్ అని, మళ్ళీ ఆఫ్ చేయొచ్చు. ఇది మ్యాక్స్ నేను సజెషన్ చేసేది వచ్చేసి క్రూజర్ మోడ్ మీరు ఎప్పుడు 70 పైన ఉన్నప్పుడే ఆన్ చేయండి. అండ్ థార్లో లేనివి దీంట్లో ఉన్నవి చెప్తాను అన్నాను కదా. ఒకటి ఫస్ట్ థార్లో చూపిస్తాను. థార్లో మనకు డీజిల్ క్యాప్ అయితే అటు సైడ్ వస్తుంది కదా, ఇది కంపల్సరీ మనం దిగి కార్ కీస్ ఇచ్చి ఓపెన్ చేయాలి. దీనికి అవసరం లేదు, జస్ట్ మనం ఇక్కడ బటన్ కొడితే సార్ చూడండి ఓపెన్. సో మామూలుగా కార్లలో వచ్చేటట్టు మాదిరే థార్లో బేసిక్గా కూర్చోబ్రో, నో ఇష్యూస్. కార్లలో మనకు చిన్న కార్లలో వస్తాయి కదా, సో అదే ఆప్షన్ అయితే ఇచ్చారు. అందుకని అదొకటి నచ్చింది నాకు. అండ్ ఇంకొకటి థార్లో మనం ఎవరినన్నా ఎక్కించుకునేటప్పుడు బ్యాక్ సైడ్ కూర్చుంటే కన్నా వాళ్ళకి ప్రతిసారి ఇలా ఈ డోర్ తెరవాలి, మనమే డోర్ తెరిచి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, దాన్ని తీసి వాళ్ళని దిగమనాలి. దీంట్లో అట్లా ఏం లేదు కదా, హ్యాపీగా వాళ్ళకి వాళ్ళే ఎక్కుతారు, వాళ్ళకి వాళ్ళే దిగుతారు. మనం ఎక్కియాల్సిన అవసరం లేదు, దింపాల్సిన అవసరం లేదు. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఒక్క నిమిషం, బ్యాక్ సైడ్ మనం కొంచెం బయటికి తీస్తే చాలు, ఇది షాక్ అబ్జర్వర్ ఆటోమేటిక్గా డోర్ బయటికి తీసుకుంటుంది. ఇవి బ్యాగులు ఏంటి అనుకుంటున్నారా, ఇది నా కెమెరా బ్యాక్ సెటప్, ఇది నా బట్టలు. సో బండి అయితే తీసుకున్నాను కదా, ఇంటికి తీసుకెళ్ళాలి అనుకున్నా, అందుకని బ్యాక్ సైడ్. దీని బిల్డ్ క్వాలిటీ నాకు తెలిసి ఓకే, నాట్ బ్యాడ్. ఇది వచ్చేసి వీళ్ళు ఇచ్చింది కాదు, మన ఇప్పుడు నేను వాడుతున్న మైకిల్ది. ఓకే, బ్యాక్ సైడ్ కూడా దీనిలో చూపించే తగ్గట్టు ఒకటి ఉందండి. ఏంటంటే ఇక్కడ ఒక లైట్ ఇచ్చారు మనకు, అండ్ ఇక్కడ ఎలక్ట్రానిక్ అంటే కేబుల్ ఛార్జ్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు. అండ్ ఇవి కాకుండా మనకి ఈ సీట్లు ఉన్నాయి కదా, జస్ట్ ఇలా అంటే పడిపోతున్నాయి. ఓకే, లేదు పుల్ చేసుకుందామంటే ఓకే డన్. ఇట్లా 2 సీట్లు మనకు ఫోల్డ్ అయిపోతాయి, అంటే ఫ్రంట్ సీట్లు ఫోల్డ్ అయినట్టే. అండ్ ఇంకా దీనికి చెప్పదగ్గ విషయాలు ఏమున్నాయంటే, ఇంకోటి ఇది కీ వచ్చేసి సెన్సార్ అండి. ఇప్పుడు పుష్ స్టార్ట్ బటన్ అన్నాను కదా, సో వీళ్ళు కీస్ అయితే 2 ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా ఉన్నాయి, లాక్ అన్లాక్ మాత్రమే మన సెన్సార్ ఉంటుంది. అండ్ ఇది ఆఫ్లో ఉన్నప్పుడు పనిచేస్తుంది అనుకుంటా. కీ మన దగ్గర ఉంటే ఒకసారి ఆఫ్ చేసి చూపిస్తాను, ఒక నిమిషం. చూడండి, పట్టుకో బ్రో, దూరం నుంచి. కీస్ నా జోబులో ఉంటే చాలు, లాక్ అవుతుంది. అండ్ మనం రిమోట్తోనే ఓపెన్ చేయాలి, రిమోట్తోనే లాక్ చేయాలని అవసరం లేదు. అదే నేను కీస్ కొంచెం దూరం వెళ్తే ఓపెన్ అవుతుందా లేదా అని టెస్ట్ చేద్దాం. మనోడికి అయితే ఇస్తాను, అన్లాక్ చేయ బ్రో. రాలేదు కదా, నేను దగ్గరకు వస్తాను, అప్పుడు చూడు. ఇప్పుడు చూడు, మొత్తం సెన్సార్ సిస్టమ్. అంటే మనం దగ్గర ఉన్నప్పుడు అన్లాక్ అవుతుంది, లాక్ అవుతుంది. మన అంటే కీస్ ఎవరి జేబులో ఉంటే వాళ్ళు. ఓకేనా, ఇప్పటికైతే ఇది. ఇంకా దీనికి ఫస్ట్ అయితే నేను టైర్స్ అప్డేట్ చేయాలని ఉన్నా. అండ్ వీళ్ళు మ్యాట్లు అయితే ప్రొవైడ్ చేయలేదు, మ్యాట్లు కూడా తీసుకోవాలని ఉన్నా. టైర్స్, క్యారియర్ ఇవన్నీ వేయాలనుకుంటున్నా. అండ్ హైట్ అయితే ఇప్పుడే లిఫ్ట్ చేస్తానో లేదో తెలియదు, బట్ మ్యాక్స్ మోడిఫికేషన్ అయితే చేయించాలి. ఈ టైర్లతో అవుట్లుక్ అయితే ఇది రోడ్ గ్రిప్ కూడా బాగానే ఉంది, బట్ ఏంటంటే కట్టింగ్స్లో అంతగా నాకు నచ్చట్లేదు. సో టైర్లు అయితే ఫస్ట్ అప్డేట్ చేపిద్దామని ఉన్నాను. ఇంకా దీనికి ఏమేమి అప్డేట్ చేయాలో మీరు కామెంట్ అయితే చేయండి.
అండ్ నేను ఇంకా దీనిపైన రివ్యూ చేసి అండ్ తిరిగి మీకు తెలుసు బాగా తిరుగుతా అని 2 ఇయర్స్లో థార్ని 1,00,000 కిలోమీటర్లు తిప్పాను. దీనికి ఎంత తిప్పుతానో తెలియదు, ఎందుకంటే ఇది ఇంకా ఎక్కువ మైలేజ్ వస్తుంది. థార్కి సాకాలంటే ఒక ఏనుగు పిల్లని సాకినట్టే. దీన్ని నేను ఓనర్స్ని చాలామందిని అడిగాను దీని రివ్యూ ఎట్లుంది అని చెప్పేసి. ఒక బైక్ మెయింటెనెన్స్ మాదిరే ఉంది బ్రో, ఎక్కువ ఏం లేదన్నారు. సో అలాగే ఉండాలని కోరుకుంటున్నా. అండ్ ఈ బండికి కూడా నాకు వచ్చి రావాలని దీవించి ఒక లైక్ అయితే చేయండి. లెట్స్ గో.